ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనము. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఇక్కడ యాకోబును ఉద్దేశించి దేవుడు పలుకుతున్న మాట. యాకోబు చాలా భయస్తుడండి. ఎంత భయస్తుడంటే ఏశావు యుద్ధ నుంచి ఆశీర్వాదము తీసుకున్న తర్వాత తన అన్న ఎక్కడ చంపుతాడని భయంతో తన మేనమామైన లాబాను యుద్ధకు పరిగెత్తే అంత భయస్తుడనమాట. అంత మాత్రమే కాదు, లాబాను యుద్ధ నుంచి దేవుడు మరలా నీ స్వదేశానికి రమ్మని చెప్పినప్పుడు వస్తున్న క్రమంలో ఏశావు దగ్గరికి వచ్చేటప్పుడు తన భయము ఎలా ఉందో మనకందరికీ సుపరిచితమే. 7 మార్లు సాగిలపడుతూ వచ్చాడట తన అన్నకి. 3 మందలుగా చేస్తూ వచ్చినాడు తనకున్న భార్య బిడ్డలను, తనకున్న సంపదనంతా కూడా. ఎంత భయస్థుడిగా ఉంటే యాకోబు దేవుడు ఈ మాట పలుకుతూ ఉంటాడండి. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఎవరైతే దేవుని చేత పిలువబడతారో, పేరు పెట్టి మరి అండి, దేవుడు పేరు పెట్టి మాట్లాడతారు. మీకు అనుభవం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నా పేరు పెట్టి దేవుడు అనేక సార్లు పిలవడము నాకు అనుభవం ఉంది. ఆయన పేరు పెట్టి పిలిచినప్పుడు మనం పలికేవారుగా ఉండాలి, అందుబాటులో ఉండాలి, నేనున్నాననాలి. సమూయేలుని పిలుస్తాడండి. సమూయేలు అని పిలిచినప్పుడు చిత్తం నేనున్నానంటాడు. చిత్తం ప్రభువా నేనున్నానంటాడు. ఫస్ట్ టైం ఆయనకు అర్థం కాదండి, బాలుడుగా ఉన్నాడు కదా, అంతకుముందు దేవుని స్వరము ఎలా ఉంటుందో తెలియదు. తర్వాత ఏలి యొద్దకు వెళ్ళినప్పుడు 2 సార్లు యాజకుడని ఏలి పిలిచాడేమో అని అడిగితే ఏలికి 2 సార్లు అర్థం కాలేదు. తర్వాత చెప్పాడు, పడుకో, నువ్వు ఎక్కడైతే పడుకున్నావు అక్కడే పడుకో, మరలా నీకు ఏదైనా స్వరం వినిపిస్తే ఆజ్ఞిమ్మని అడుగు అని అంటాడు. అట్లా మనము ఎప్పుడైతే దేవుని పిలుపుకు అందుబాటులో ఉంటామో అప్పుడే పిలవబడతాము. పేరు పెట్టి పిలిచినప్పుడు మనకి ఎలాంటి భయం ఉండదండి. మనకి ఎన్నో ఉపద్రవాలు రావచ్చు, ఎన్నో భయాందోళన కూడా మనం వెళ్ళవలసిన పరిస్థితులు రావచ్చు, మన పరిస్థితులు గందరగోళంగా ఉండవచ్చు, భయం కలిగించేవిగా ఉండవచ్చు. అయితే ఆయన చేత పిలువబడిన మనము, పేరు పెట్టి మరి పిలువబడిన మనము భయపడవలసిన అవసరం లేదు. ఆయన సొత్తుగా చేపడ్డాము కాబట్టి ఆయన సొత్తుని ఎవ్వరు కూడా లాక్కోలేరు, ఎవ్వరు కూడా ఆయన సొత్తును తీసుకోలేరు. యాకోబును ఉద్దేశించి పలుకుతున్న ఈ వాగ్దానము ఎంతమంది అయితే దేవుని చేత పేరు పెట్టి పిలువబడినారో వారందరికీ వర్తిస్తుందండి. కాకపోతే దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నప్పుడు దేవునికి సన్నిధిలో మీరు ఉంటున్నారా, దేవునికి అందుబాటులో ఉంటున్నారా అనేది మనం గమనించుకోవాలి. ఈ రోజున ఈ వాగ్దానం ద్వారా దేవుడు స్పష్టంగా మాట్లాడుతుంటుండగా భయపడవలసిన అవసరం లేదని, ఆయన చేత పేరు పెట్టి పిలువబడిన వారం కాబట్టి, ఆయన సొత్తుగా చేయబడినాం కాబట్టి ఆయన మహిమార్థమై జీవించేవారుగా ఉండాలని ప్రభుపేట మనవి చేసుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.